హాయ్ హలో వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. నేను మీ నాగరాజ్ సార్. ఎస్ మనకు జాతీయ గీతం యాజ్ అ నేషనల్ యాంథమ్ ఎస్ ఎవ్రీడే ప్రతిరోజు కూడా ఈ యొక్క గీతాన్ని, ఈ యాంథమ్ సాంగ్ ని మనం రోజు వింటుంటాము, రోజు మనం పాడుతుంటాము, రోజు గౌరవిస్తుంటాము. మరి ఈ జాతీయ గీతాన్ని రాసినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ యొక్క జాతీయ గీతాన్ని 1911 1911లో దీన్ని బెంగాలీ భాషలో, బంగ్లా అంటే బెంగాలీ భాషలో రచించడం జరిగింది, రాయడం జరిగింది, బెంగాలీ భాషలో రాయడం జరిగింది. కానీ దీనిని 1912లో హిందీలోకి అనువదించడం జరిగింది. 1911 ఐఎన్సి సమావేశంలో సరళ చౌధురాణి బృందము దీన్ని మొదటిసారిగా జనగణమనను ఆలపించడం జరిగింది. అంటే మొదటిసారిగా పాడింది సరళ చౌధురాణి బృందము అని చెప్తున్నాం. మరి అదే విధంగా 1919 చిత్తూరు మదనపల్లి బీటీ కళాశాలలో జేమ్స్ హెచ్ కజిన్స్, మార్గరెట్ కజిన్స్ వీళ్ళ బృందము దీనికి స్వరరూప కల్పన ట్యూన్ ని రూపొందించడం జరిగింది, స్వరరూప కల్పన చేయడం జరిగిందని చెప్పవచ్చు. మనకున్నటువంటి జనగణ మన దీనికి సంబంధించి మనం వివరంగా చూసుకున్నట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కొంచెం ఇన్డెప్త్ గా చూసుకున్నట్టయితే ఈ జనగణ మన ఇది మనకు 5 చరణాలు ఉండడం జరిగింది. ఈ 5 చరణాలలో ఈ పాటలో ఉంటూ ప్రస్తుతము భారతదేశంలో లేనటువంటి ప్రదేశం ఏంటి అని అడుగుతున్నాడు. దాన్ని చూసుకున్నట్టయితే పంజాబ్, సింధ్ అనేటువంటి ప్రదేశం ప్రస్తుతం భారతదేశంలో లేదు, పాకిస్తాన్లో ఉంది. పంజాబ్ అనేది వెస్ట్ పంజాబ్ అనేది పాకిస్తాన్లోనే ఉంది. కాబట్టి భారతదేశంలో లేనటువంటి ప్రదేశాలు పంజాబ్, సింధ్ అని చెప్పేసి మనం పేర్కొనవచ్చు. అదే విధంగా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ లో భాగంగా రిపిటేషన్ క్వశ్చన్స్ లో దీనికి సంబంధించి ఈ సాంగ్ లో ఉంటూ ఉన్నటువంటి పదాలలో మనకు ఉన్నటువంటి 2 పర్వతాలు, మౌంటైన్స్ పేర్లు ఉన్నాయి. అది వింధ్య హిమాచల్ అని చెప్పేసి పేర్కొనవచ్చు. అదే విధంగా రివర్స్ 2 రివర్స్ ఉన్నాయి, నదుల పేర్లు కూడా ఉన్నాయి. గంగా, గంగా నది, యమునా నది కూడా ఈ యొక్క పాటలో మనకు ఉంది అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క జనగణ మన మనం చూసుకున్నట్టయితే ఈ జనగణ మన ఈ గీతంలోని ప్రాంతాల వైజ్ గా మనం చూసుకున్నట్టయితే పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠ, ద్రావిడ, ఉత్కల, వంగ అంటే మీన్స్ అక్కడ ఉన్నటువంటి బెంగాల్ ప్రాంతాన్ని మనము బంగా అని చెప్పేసి పిలుస్తున్నాము. ఈ విధంగా వింధ్య, హిమాచల్, యమున, గంగా అని చెప్పేసి కూడా మనము పిలవడం జరుగుతుంది. మరి ఈ యొక్క నేషనల్ యాంథమ్ మనము 52 సెకండ్లలో పాడుతున్నాము. దీన్ని మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే దీన్ని మనం ఎప్పుడు భారత జాతీయ గీతంగా పేర్కొనడం జరిగింది అని అన్నట్టయితే 1950 జనవరి 24వ తారీఖున జరిగినటువంటి సమావేశం. అది రాజ్యాంగ పరిషత్ యొక్క 12వ సమావేశం, అదే చివరి సమావేశంగా కూడా మనం పేర్కొనవచ్చు. మరి ఆ రోజునే రాజ్యాంగ పరిషత్ ఈ యొక్క నేషనల్ యాంథమ్ ని ఆమోదించడం జరిగింది. ఇది భారత జాతీయ గీతంగా మనం అందరం కూడా పాడుకోవడం జరుగుతుంది. దీన్ని మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా పేర్కొంటూ జనగణ మనగా మన భారత జాతీయ గీతంగా పేర్కొంటున్నాం.